హాయ్ హలో నమస్తే, నేను మీ మనీ. నేను వచ్చేసాను సరికొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి సంఘటన జరిగింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడ్డారు. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరాల్సినటువంటి ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే క్రాష్ అయింది. దాదాపు 230 మందికి పైగా ప్రయాణికులు, 12 మంది క్రూ మెంబర్స్, వీరంతా కలిసి మొత్తం 242 మంది ఆ విమానంలో ఉన్నారు. కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు, బ్రిటన్, పోర్చుగల్, కెనడియన్స్ కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. క్రాష్ అయిన విమానంలో సాధారణ ప్రయాణికులు మాత్రమే కాదు, గుజరాత్ స్టేట్ ఎక్స్-సీఎం కూడా ఉన్నారు. జర్నీ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఫ్లైట్ క్రాష్ కావడంతో ఫుల్గా ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. దాంతో విమానంలో ఉన్న ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేకపోయారు. ఎత్తైన బిల్డింగ్ పైన ఈ విమానం క్రాష్ అవడంతో భారీ పేలుడు సంభవించింది. దాంతో మంటల్లో ఉన్న ప్రతి ఒక్కరూ మాంసం ముద్దల్లాగా అయిపోయారు. ఈ ప్రమాదంలో అత్యంత భయంకరమైనటువంటి ఇన్సిడెంట్ ఏది అంటే, ఒక మెడికల్ కాలేజీ బిల్డింగ్ ని వేగంగా ఢీకొడుతూ క్రాష్ అయింది. దాంతో 20 మందికి పైగా మెడికల్ కూడా మరణించారు. ఈ మొత్తం సంఘటనలో మరణించే వారి సంఖ్య సుమారుగా 280కి మించే అవకాశం కూడా ఉంది. కాబట్టి అసలు ఈ విమాన ప్రమాదం ఎలా జరిగింది, ఈ విమానానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ప్రయాణికుల వివరాలు ఏమిటి, ఈ ప్రమాదం వల్ల జరిగిన నష్టం ఏంటి, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటి గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు జరిగినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. ఇండియన్ సివిల్ ఏవియేషన్ హిస్టరీలోనే అతిపెద్ద ఇన్సిడెంట్ ఇది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా 171 బోయింగ్ విమానం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ మనీ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.